ఈ దిన వాగ్దానం కీర్తనల గ్రంథము 123వ అధ్యాయం 2వ వచనము. దాసుల కన్నులు తమ యజమాని చేతితట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దాసులు లేదా దాసీయులు తమ యజమానులు చేతుల వైపు, అంటే తమను గూర్చి ఎప్పుడు కరుణిస్తారు, ఎప్పుడు వారికి కావాల్సినవి అనుగ్రహిస్తారు, వారికి కావాల్సినవి పొందుకుంటారా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు, కనిపెట్టుకుంటూ ఉంటారు. దాసులు కూడా తమ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. యజమానులు తమకు అప్పగించిన పనిని నమ్మకంతో, ప్రేమతో వారు ఎంతో పర్ఫెక్ట్గా జరిగించినప్పుడు యజమానులు తమ దాసుల పట్ల ఎంతో ప్రేమను కనపరిచి వారికి కావలసిన వాటిని సకాలంలో అనుగ్రహించడం మాత్రమే కాదు, ధారాళంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు, ప్రణాళికలు ఎన్నో. అయితే మనము ఆయన తట్టు ఎదురు చూడవాలని, ఆయన కొరకై వేచి ఉండాలని, మనం విశ్వాసంలో వర్ధిల్లుటకు, ఆత్మీయంగా బలపడటకు, ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి జీవించిన యెడల మనము పాపం చేయలేము, పాపముకి దూరంగా ఉంటాము. అపవాది మన మీదకి రాలేడు, మనల్ని గెలవలేడు. వచ్చినప్పటికీ మనం దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ ఆత్మీయంగా బలపడుతూ ఆయనతో కట్టబడుచున్నప్పుడు వాడు మనల్ని ఏమీ చేయలేడు కదా. అందుకే దేవుడు ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి జీవించాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో మనము దేవుని వైపు ఎదురు చూస్తూ మనకు రావాల్సిన వాటిని ఆయన ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎదురు చూస్తూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చేతి వైపు మనం ఎల్లప్పుడూ మనకి రావాల్సిన వాటిని బట్టి, మనకు కావలసిన వాటిని బట్టి మనము ఎదురు చూస్తూ ఉండినప్పుడు ఆయన మన పట్ల కరుణ కలిగి ఆయన ఎంతో ధారాళంగా మనకిచ్చేవాడే ఉన్నాడు. మనము పాపము లేదా తప్పు చేసినప్పుడు మనం దేవుని వద్దకు వచ్చి వెంటనే క్షమాపణ కోరాలి. తప్పు సరి చేసుకొని మన జీవితాలు క్రమపరుచుకోవాలి. మరి ఆయన కరుణించేంత వరకు మన కన్నులు ఆయన వైపే ఉండాలి. దేవుడు మనకి ఎల్లప్పుడూ సహాయం చేయుటకు, మనల్ని బలపరచుటకు, మనకు కావలసిన వాటిని ఇచ్చుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు.